రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని శంకర్ దాదాలపై తెలంగాణ వైద్య మండలి దాడులు నిర్వహించింది. నకిలీ వైద్యుల భరతం పట్టింది. హైదరాబాద్ మేడ్చల్ పరిధిలో ఉన్న పలు హాస్పిటల్స్ పై వైద్య మండలి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 50 మందికి పైగా నకిలీ డాక్టర్స్ ను గుర్తించారు అధికారులు. ఐజీపీఎల్, చింతల్, షాపూర్ నగర్ లో పలు క్లినిక్స్ ను సీజ్ చేశారు. మోషన్ పెట్టి చూస్తారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్స్ ను ఏర్పాటు చేసి పేషెంట్స్ కు వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్స్ ను గుర్తించారు. అనుమతులు లేకుండా వైద్యం చేయటమే కాకుండా అదే క్లినిక్ లో డయాగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాప్స్ ను సైతం ఏర్పాటు చేసి రోగులకు యాంటీబయాటిక్స్ మందులను అందిస్తున్నట్టుగా గుర్తించారు వైద్య మండలి అధికారులు. ఈ తనిఖీలో 50 మంది నకిలీ డాక్టర్స్ పై కేసు నమోదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైద్య మండలి అధికారులు. హైదరాబాద్ లోని హాస్పిటల్స్ లో తెలంగాణ వైద్య మండలి దాడులు నిర్వహించింది. అయితే నకిలీ డాక్టర్స్ ను సైతం పట్టుకుంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ మనం చూస్తే ఇటు హైదరాబాద్ లో ఉన్న క్లినిక్స్ పై వైద్య మండలి దాడులు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఎన్ని క్లినిక్స్ ను సీజ్ చేయడం జరిగింది? సీజ్ చేశారా లేకపోతే కేవలం వార్నింగ్స్ ఇచ్చి వదిలేశారా? దానిపైన అప్డేట్స్ ఉన్నాయా? గత 10 రోజుల నుంచి కూడా వరుసగా హెల్త్ డిపార్ట్మెంట్కి చెందిన అధికారులు ఆ నకిలీ డాక్టర్లు హైదరాబాద్లో ఉన్నారని చెప్పి సమాచారంతోనే సోదాలు నిర్వహించడం జరిగింది. క్లినిక్లు, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ల పేరుతోనే వైద్యం అందిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా అసలు డాక్టరే కాకుండా వైద్యం చేస్తున్న వారిని 50 మందిని గుర్తించడం జరిగింది. వారందరిపై కూడా కేసులు నమోదు చేసి చెంచల్గూడకు జైలుకి తరలించారు. ఇలాంటి నకిలీ వైద్యులు హైదరాబాద్లో ఇంకా చాలా మంది ఉన్నారు. గల్లీకి ఒక క్లినిక్ పుట్టుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుతున్న నకిలీ డాక్టర్ల భర్తం పడుతున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులు. వందల సంఖ్యలో ఈ క్లినిక్లు ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని చెప్పేసి, ఆర్ఎంపీ డాక్టర్లం అని చెప్పేసి చలామణి అవుతున్న వారికి సంబంధించిన వివరాలపైన హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పటికే కొన్ని లిస్టు సేకరించడం జరిగింది. ఆ లిస్టులో భాగంగానే వరుసగా సోదాలు చేసి మొత్తం 50 మంది ఇప్పటి వరకు నకిలీ వైద్యులని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది. కొన్ని క్లినిక్లను కూడా సీజ్ చేశారు. ఆ క్లినిక్, ఒక హాస్పిటల్ పెట్టాలంటే జిల్లా వైద్య అధికారులతో పాటు అన్ని అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా డయాగ్నిక్ సెంటర్, అంటే టెస్టులు చేసే సెంటర్స్ను కూడా అక్కడే ఏర్పాటు చేసి, మెడికల్ షాప్లను కూడా ఏర్పాటు చేసి యాంటీబయాటిక్ మందులతో పాటు ఏదైతే డాక్టర్ సూచించిన మేరకు రాయాల్సిన మందులను కూడా ఈ నకిలీ డాక్టర్లే రాసేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఎందుకంటే ఖరీదైన ఆసుపత్రికి వెళ్ళాలంటే మధ్యతరగతి వారు కానీ రోజు కూలి చేసుకున్న వారు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి అలాంటి వారిని ఆకట్టుకునేందుకు గల్లీలలో ఇలాంటి క్లినిక్లను ఏర్పాటు చేసి వారు వైద్యుడే కాకున్నప్పటికీ వైద్యం అందిస్తూ కొంతమంది ఆర్ఎంపీలని పెట్టుకొని వైద్యం అందిస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. కానీ ఇలాంటి వారిపైన హెల్త్ డిపార్ట్మెంట్ చాలా కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఆదేశాలు జారీ చేయడంతోనే ఈ సోదాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్తో పాటు మేడ్చల్ జిల్లాలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఇంకా కంటిన్యూగా ఈ సోదాలు జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి అనుమతులు డాక్టర్లే కాని వారు వైద్యం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారనే దానిపైన కూడా ప్రజల నుంచి కంప్లైంట్లు కూడా రావడంతోనే హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వరుసగా 10 రోజుల నుంచి ఈ సోదాలు చేస్తున్నారు. సోదాల్లో పట్టుబడడం జరిగింది. ఇంకా కంటిన్యూగా ఈ సోదాలు కొనసాగుతూ ఉంటాయి. ఎవరైనా ఇలాంటి నకిలీ డాక్టర్లు కానీ అనుమతులు లేని క్లినిక్లు కానీ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ స్థానిక పోలీసులకు కానీ సమాచారం అందించవచ్చు అని చెప్పేసి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఇంకా చాలా మంది